హాయ్ అండి. నైట్ బర్త్డే పార్టీకి వెళ్ళామండి. చాలా బాగా చేస్తారండి పార్టీ. అడ్రోడ్లో ఫంక్షన్ హాల్లో చేశారండి. అడ్రోడ్లో ఎంత పెద్ద ఫంక్షన్ హాల్ ఉందని నాకైతే తెలియదండి. ఫస్ట్ టైం వెళ్ళాను. ఇక్కడ కనిపించే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంటండి. వాళ్ళు నాతో బాగా మాట్లాడారు. నేను కూడా చాలాసేపు మాట్లాడానండి. ఇక ఫంక్షన్ అయితే స్టార్ట్ కాలేదండి. జనాలు అయితే ఇప్పుడే వస్తున్నారు. 7:30 అవుతుందండి టైం నైటు. జనాలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మేమైతే బేగ వెళ్ళిపోయామండి. నేను, అక్క, మా చిన్నోడు, ఇంకా మా బంధువులు కూడా వచ్చారండి. వాళ్ళతో పాటు వెళ్ళిపోయాము. ఈ ఫంక్షన్ కూడా మా బంధువులదేనండి. ఇదిగోనండి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మగవాళ్ళందరూ వచ్చి బాబుని వాళ్ళని దీవిస్తున్నారనమాట. ఫస్ట్ వాళ్ళు వేశారనమాట. తర్వాత మేము లాస్ట్లో వెళ్ళామండి. మేము భోజనాలు అవి చేసిన తర్వాత వెళ్ళాము. అసలు ఖాళీ లేదు మండపం అయితే. అందువల్ల అయితే మేము లాస్ట్ వెళ్ళామండి. ఫంక్షన్ చాలా బాగా చేశారండి. ఇటుపక్క అయితే ఫంక్షన్ జరుగుతుంది, అటుపక్క భోజనాలు అండి. చాలా చాలా బాగా జరిగినాయి భోజనాలు కూడాను. మేము కూడా భోజనాలు చేసిన తర్వాతనే చాలాసేపు కూర్చున్నామండి. కూర్చొని అయితే మా బంధువులందరితో కూడా మాట్లాడేసుకున్నాం బాగాను. వీళ్ళు కూడా మా బంధువులేనండి. అందువల్ల అయితే చాలా బాగా మాట్లాడుకున్నాం. మేమైతే స్టేజ్ కూడా ఎక్కామండి. స్టేజ్ ఎక్కి అయితే ఫోటోలు తీసుకున్నాం. మా అక్క, నేను, పిన్ని. పిన్ని అంటే అండి మా అక్క వాళ్ళ ఏప్రిల్ అన్నమాట. అంటే నాకు కూడా ఏప్రిల్ అవుతుంది. అందరు కలిసి అయితే బాగా ఫోటోలు తీసుకున్నాము. తీసుకొని అయితే బాబుకి అమౌంట్ చేతిలో పెట్టాము. మేమైతే గిఫ్ట్లు తీసుకెళ్ళలేదు, అమౌంట్ అయితే ఇచ్చేసామండి. చాలామంది గిఫ్ట్లు తీసుకొచ్చారు. ఏ గిఫ్ట్ కొనాలో తెలియక మేమైతే అమౌంట్ ఇచ్చేసామన్నమాట. ఫంక్షన్ మట్టుకి చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ టైం అయితే నేను ఫంక్షన్ హాల్కి వెళ్ళాను. అడ్రోడ్లో ఫంక్షన్ హాల్కి. ఎంత పెద్ద ఫంక్షన్ హాల్ ఉంటుందని అయితే అస్సలు అనుకోలేదండి. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది. ఇటుపక్క భోజనాలు, అటుపక్క వచ్చేసి ఫంక్షన్ అండి. చాలా చాలా బాగా చేశారు. మొత్తం నాకు అసలు బయటకి ఫంక్షన్ హాల్ కనిపించలేదు. లోపలికి వెళ్తే చాలా పెద్ద ఫంక్షన్ హాల్ అయితే ఉంది. బాబు బాగున్నాడండి. బర్త్డే బాబు. బాబుకి అందరు కూడా విష్ చేయండి. ఫస్ట్ బర్త్డే అండి బాబుదైతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.